కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగస్తులు లేక ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్నాయని, ఒకరిద్దరు ఉన్న సమయానికి కార్యాలయాలు ఉండటం లేదని సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ విమర్శించారు. చాట్రాయిలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న డి హరినాథ్ మాట్లాడుతూ, మంత్రి పార్థసారథి సొంత నియోజకవర్గమైన చాట్రాయిలో ఇటువంటి దుస్థితి నెలకొందని, నితిన్ సాయి కన్స్ట్రక్షన్ పేరుతో రోడ్లు శాంక్షన్ చేయించుకుని ఇప్పటి వరకు పనులు మొదలుపెట్టకపోవడంపై చాట్రాయి మండలంపై మంత్రి అలసత్వం కాదని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలో వామపక్షాల ఆధ్వర్యంలో జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, చాట్ల బాబురావు, వెంకటేశ్వరరావు, నల్ల శ్రీను, సుందరం, రేగుల రాముడు, దుర్గం పూజిత, సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు రోడ్లు వెంటనే బాగు చేయించాలి. మంత్రి పార్థసారథి గారు చాట్రాయి మండల హెడ్ క్వార్టర్లో హాస్పిటల్కి వెళ్ళేటువంటి రోడ్ను బాగు చేయించాలి. రోడ్లు గుంతలు పూడ్చాలి. సిపిఐఎం లిబరేషన్ జిందాబాద్. సిపిఐఎం లిబరేషన్ జిందాబాద్. మంత్రి గారు రోడ్లు బాగు చేయించాలి. మంత్రిగా చాట్రాయి సెంటర్ నుండి హాస్పిటల్ వరకు రోడ్ను బాగు చేయించాలి. చాట్రాయి సెంటర్ నుండి జనాద్రవరం వెళ్ళే రోడ్డు బాగు చేయించాలి. సిపిఐఎం లిబరేషన్ జిందాబాద్. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల హెడ్ క్వార్టర్లో పరిస్థితి చూసుకుంటే చాలా దారుణంగా ఉంది. ఈ మంత్రి గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన వైసీపీలో ఉండగా కూడా ప్రముఖ పాత్ర వహించాడు. పార్టీ దూకటం ద్వారా తెలుగుదేశంలోకి వచ్చాడు. రావడంతోనే నెయ్యిలో వెన్నబడ్డట్టుగా ఆయన మంత్రివర్గాన్ని కూడా మంత్రిగా ఇక్కడ స్థానాన్ని సంపాదించాడు. ఆయన సమాచార శాఖ మంత్రిగా కూడా ఎరగబెడుతున్నాడు. నిన్న గడ్కరీ గారు వచ్చారని చెప్పేసి జాతీయ రోడ్లకి లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేశారని చెప్తున్నారు. కానీ సొంత నియోజకవర్గంలో సొంత కొడుకుతో మరి ఇక్కడ రోడ్లకి శాంక్షన్ చేయించాడు. అది ఏ నాటికి మరి ఆ రోడ్లు పడతాయో ప్రజలు దృష్టి ఏంటంటే, ఇది వర్షాకాలం. ఇది ప్రధానంగా తోటపాడు చింతలపూడి వరకు కూడా వెళ్ళే రహదారిది. ఇక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. నేను ఇప్పుడే తెలుసుకున్నాను, చాట్రాయి హై స్కూల్కి వెళ్ళే పిల్లలు మరి ఇక్కడ ఆ నీళ్లలో పుస్తకాలతో సహా ఆడపిల్లలు పడిపోయి బట్టలన్నీ కూడా పాడైపోయి తిరిగి ఇంటికి వెళ్ళిన పరిస్థితి. మంత్రి గారు ఇక్కడికి వస్తూ ఉంటారు. నిన్న మొన్న కూడా ఈ నియోజకవర్గంలో పర్యటన చేశారు. కనీసం ప్రజల కనీస సమస్యలు రోడ్డు సమస్య అనేది ప్రతినిత్యం ప్రజలు నడిచే పరిస్థితి. మరి గ్రామీణ రోడ్లను పట్టించుకోకపోయారంటే మరి ఆ మంత్రి గారి నిర్వాహకం ఎలా ఉందో తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే శాంక్షన్ అయిన రోడ్లని తక్షణం పనులు చేపట్టి ఇది కనుక చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించి రాబోయే రోజుల్లో మరి మంత్రి గారి నియోజకవర్గంలో పెద్ద నిరసన తెలియజేయవలసిందని హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు నితిన్ సాయి కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది మంత్రి గారి యొక్క అనుచర వర్గమే. ఇది మంత్రి గారి అనుచర వర్గమే రోడ్లు కనుక నిర్మాణం చేయకపోతే మంత్రి గారు మాట్లాడలేదంటే ఇంకా ఎవరిని ఈయన శాసించగలుగుతాడని నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా పార్థసారథి గారు, మీ సొంత నియోజకవర్గంలో తెలుగుదేశంలో అతి ముఖ్యమైన పాత్ర మీరు వహిస్తున్నారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీకు సమాచార శాఖను కూడా అప్పగించారు. మీరు నితిన్ గడ్కరీ గురించి మాట్లాడే ముందర మీ సొంత నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి పట్టించుకోండి. రోడ్ల దుస్థితి మీద ఇక్కడ మీ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, స్కూల్ ఉంది. మరి నిత్యం మండల హెడ్ క్వార్టర్కి వచ్చే ప్రజానికం చాలామంది ఉంటారు. ఇది వ్యవసాయ ప్రదేశం ఇక్కడ. మరి ఇలాంటి చోట కనుక ఈ రోడ్ల నిర్వాహకం ఇలా ఉంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి తక్షణం రోడ్ల సమస్యని పరిష్కారం చేయకపోతే మనకు ప్రజలు నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మీ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మీ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి మీద కూడా పెద్ద ఎత్తున మేము కార్యక్రమం చేపట్టబోతున్నాం. పోలవరంలో కానీ మరి పక్కన ఉన్న జనార్దనంలో కానీ మీరు పోసిన రోడ్లు ఏవైతే ఉన్నాయో అరిటాకులాగా ఉన్నాయి. అన్ని రోడ్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. 3 నెలలు కూడా కాకమునిపే రోడ్లు మొత్తం పెచ్చులు రెచ్చిపోయి వర్షాకాలం అయితే గుంటలు తెలియక చాలామంది ప్రాణాపాయ స్థితిలో
అనేక యాక్సిడెంట్లు జరిగినాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిచినట్టు కాకుండా తక్షణం ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఆఫీసులు చాలా ఖాళీగా కుర్చీలతో వెలవెల్లాడుతున్నాయి. ఇప్పుడే మా డాక్టర్ గారు చెప్తున్నాడు, పశువులకు సంబంధించిన డాక్టర్లు లేకుండా మరి పశువులకు సంబంధించిన వైద్యం ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఒక డాక్టరు ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ తిరిగి ఏ ఉద్యోగినైనా సరే ఎంఆర్ఓ, ఎండిఓ, పోలీసు, చివరికి కరెంటు డిపార్ట్మెంట్లో కూడా ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోతే తిరిగి నియమించడానికి చాట్రాయి మండలాన్ని నోచుకోలేదు. అలానే ఈ రోజున మన మిత్రులు చెప్తున్నారు, చాట్రాయి మండలంలో ఏదో కొద్దిమంది పనిచేస్తున్న వాళ్ళు సకాలంలో హాజరు కాని పరిస్థితి. ప్రజల పరిస్థితి ఏమైపోయిందంటే చెప్పుకునే నాదుడు లేక. ఏంటంటే మంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఇక్కడ గతంలో కూడా ఒక ఎంఆర్ఓ సస్పెండ్ అయిన పరిస్థితులు కూడా మనకు కనిపించినాయి. అనేక అవినీతికి నిలయంగా చాట్రాయి మండలం పాములు పుట్టలాగా ఉంది. మంత్రి గారు ఏమాత్రమైనా సరే ప్రజలకు సంబంధించిన పనులు చేయదలుచుకుంటే ఇక్కడున్న అన్ని కార్యాలయాల్లో తక్షణం అది ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, ఎల్సిటీ కానీ, పశువులకు సంబంధించిన వైద్యశాలలో కానివ్వండి, ఇక్కడ వైద్యశాలలో కానివ్వండి, అలాగే స్కూల్లో కానివ్వండి, అన్ని ఖాళీలనే కూడా భర్తీ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ రకంగా చేస్తేనే మంత్రి గారి నియోజకవర్గంలో మళ్ళీ తిరిగి తెలుగుదేశం కోలుకుంటుంది. లేకపోతే ఇక్కడ తెలుగుదేశం ఎప్పుడు ఓటమి పాలవటమే. మొన్ననే ప్రజలు వైసీపీని ఓడించి వైసీపీ నుంచి ఫిరాయించిన మన మంత్రి పార్థసారథి గారిని గెలిపించారు. ఆ పార్థసారథి గారికి ఏమాత్రమైనా ప్రజల మీద, ప్రజా సమస్యల మీద ఏమైనా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే తక్షణం చాట్రాయి మండలంలో అన్ని సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద ప్రాతిపదికగా సిపిఎం ఎలిబరేషన్ రాబోయే రోజుల్లో మండల కార్యాలయాన్ని స్తంభింపజేస్తామని, మంత్రి గారిని కూడా పర్యటనలో అడ్డుకుంటామని హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు డి. హరినాథ్, సిపిఎం ఎలిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.